2024 బాగా అప్డేట్ అయిన జనరేషన్. ఇంకా చెప్పాలంటే ఏ జనరేషన్ అనొచ్చు. ఈ జనరేషన్ పిల్లలకి స్కూల్ లేకపోయినా పర్లేదు, కాలేజ్ లేకపోయినా పర్లేదు, బట్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ మాత్రం ఉండాలి. దానికి పాస్వర్డ్ పక్కా ఉండాలి. సెమ్లో మార్క్స్ రాపోయినా పర్లేదు, పెట్టిన రీల్స్కి మాత్రం లైక్లు రావాలి. లేచినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్న లేచేంత వరకు ఫోన్ ఉండాలి, అందులో ఇన్స్టాగ్రామ్ పక్కా ఉండాలి. ఎంత సోజ్ చెప్పినా నేను కూడా ఈ జనరేషన్ వాడినే కాబట్టి ఆబ్వియస్లీ నేను కూడా ఎడిక్ట్ అయిపోయాను. టీవీ ఆన్లోనే ఉంటుంది, కానీ మన ధ్యాస అంతా ఫోన్ మీద ఉంటుంది. నేను కూడా అదే ఆచారాన్ని ఫాలో అవుతున్నా. కరెక్ట్గా అదే టైంలో టీవీలో లవ్ టుడే. నాకెందుకు రాలేదు ఈ ఐడియా? ఫోన్ లిఫ్ట్ చేయలేదో ఆలోచిస్తున్నావు కదా? ఏ కాదురా, నేనెందుకు అలా ఆలోచిస్తా? ఇప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చా, ఈలోగా నీ ఫోన్ చూసి లిఫ్ట్ చేశా. ఎన్నిసార్లు చెప్పా నీకు రాహుల్ గడితో మాట్లాడొద్దని? అరే, నీకు ప్రామిస్ చేసిన తర్వాత నుంచి నేను మాట్లాడడం మానేశానురా. మరి నిన్నెవరితో బయటికి వెళ్ళావు? నిన్న హా, నేనా? హా. నేనెక్కడికి వెళ్ళలేదురా, ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే ఉన్నావా? హా, నిజంగా? హా. అయితే నేను మార్నింగ్ 11:45 ఏం చేస్తున్నావు? 5 secondsలో చెప్పు. ఎవరు టైం స్టార్ట్స్ నౌ? రే 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 5 4 3 2 1. అమ్మకి హెల్ప్ చేస్తున్నా. వాషింగ్లో అమ్మకి హెల్ప్ చేస్తున్నా. గ్యాప్ వచ్చిందంటే నమ్మేసినట్టున్నాడు. ఓకే. నమ్మేశాడు. ఏంటి? హలో, సరే, కలుద్దాం. ఎప్పుడు? రేపు. రేపా? నాకు కొంచెం వర్క్ ఉందిరా, అవ్వదు. బాగున్నావే. థ్యాంక్ యూ. ఏంటి కోపమా? కోపం ఎందుకే? నేనేం చేశా? ఏం చేయలేదా? ఏం చేయలేదా? నువ్వేం చేయనివ్వలేదుగా. ఛీ, నార్మీ. అయినా నిన్నేంట్రా మా స్కూల్లో మ్యాథ్స్ సార్ లాగా అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? ఎక్స్ట్రాలా? ఎక్స్ట్రాలు కాదే, ప్రేమ. ఏంటమ్మా? ప్రేమమ్మా. ఛీ, తూ. అలవాటేగా. వీడు మెసేజ్ చేస్తాడేంటి? ఏ రోజు నైట్ కరెక్ట్గా చెప్పవే. నిన్నే అశు ఉన్నావా? రిప్లై ఇవ్వు, నేను రూమ్ సెర్చ్ చేయాలిగా. మెసేజ్ వచ్చిందని నువ్వెంత భయపడినా నేను నీ మీద డౌట్ పడిన బంగారం అని అంటాననుకున్నావా? ఫోన్ ఇవ్వని అమ్మా. ప్లీజ్ రా, వద్దురా, ప్లీజ్ రా, అందులో ఏం లేదురా, ప్లీజ్. ఏం లేకపోతే ఎందుకే టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడాలనిపించి పడుతున్నాను రా. సీరియస్ సిచ్యువేషన్లో సింక్లేని జోకులు వేసుకుంటే సెటకోపం పెడతాను నీ అమ్మ. నువ్వెంత డౌట్ పడినా అందులో ఏం లేదురా. ఏం లేదా? హా, నిజంగా? ప్రామిస్. అయితే ఇన్స్టా లాక్ ఓపెన్ చేసి ఇవ్వ. ఆలోచిస్తున్నావా ఆచార్యపుత్ర? మొబైల్కి పాస్వర్డ్ పెట్టుకున్నావంటే ప్రైవసీ, ఇన్స్టాకి కూడా పాస్వర్డ్ పెట్టుకున్నావంటేనే సంథింగ్ ఈజ్ ఫిషీ. ఏదో ఒకటి కవర్ చేద్దాం. దట్ ప్రైవసీ ఈజ్ ఫర్ అవర్ అమ్మాయిల కసి. అమ్మాయిల కసా? నాకు తెలిసినంత వరకు ప్రతి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక గర్ల్స్ గ్రూప్ ఉంటుంది. అలా
అలానే మాకు కూడా ఒక గ్రూప్ ఉంది. ఆ, ఆ గ్రూప్ పేరు ఆ, పేరు 6 పతివ్రతులు. ఆ? 6 పతివ్రతలు అంటే ఇప్పుడు అందులో 6 ఉంటారా? హా, పేరే అలా ఉందంటే అందులో చేసే పాడు పనులు ఇంకెలా ఉంటాయో. అందులో పాడు పనులు చెయ్యం, జస్ట్ చూస్తామంతే. ఆ? మీ 6 చాలా బెస్టీస్, ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాం, ఇలాంటివి కూడా. అది మ్యాటర్. బుద్ధిగా చెట్టు కింద కూర్చుని బుద్ధుడు కూడా బూతులు నేర్పించేటట్టు ఉన్నారు కదా మీ అమ్మాయిలు. ఇలా ఉన్నారేంటే? చెప్తేనే ఇంత ఇంట్రెస్టింగ్ ఉందంటే చూస్తే ఇంకెలా ఉంటుందో. నాకు హా, నీకు నీ ఇన్స్టా పాస్వర్డ్ కావాలి. సే, ఎందుకు ఎడుతున్నావే? ఎవరైనా చూస్తే నన్ను తిడతారు. నువ్వు నా ఆస్తి పేపర్లు అడుగు, ఇస్తాను. నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపో, భరిస్తాను. నువ్వు నన్ను తిట్టు కొట్టు, క్షమిస్తాను. అంతేగాని ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మాత్రం అడుగురా, ఇవ్వలేను. నువ్వు ఏడిస్తే నేను చూడలేను, ఏడుస్తున్నట్టు నటిస్తే ఊరుకోను. నువ్వు ఇప్పుడు జీవించడం ఆపకపోతే నరికేస్తాను. కనిపెట్టేశాడు సచ్చినోడు. నువ్వింత భయపడుతున్నావంటే సంథింగ్ ఏదో ఉందే ఇందులో. సుధా, సుధా, చెప్పవే. సడన్గా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి? 6 వదిలేసి 7వాడితో హ్యాపీగా తిరుగుతున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇలాంటి టైంలోనే మనం ఆచితూచి అడుగులు వేయాలి. అడుగుల తర్వాత వేద్దాంలేవే, ఫస్ట్ ప్లాన్ ఏంటో చెప్పు. ఆచితూచి అడుగులు వేయడం అంటేనే జాగ్రత్తగా ప్లాన్ చేయడమే మెంటల్ దానా. ఓ సారీ సారీ, చెప్పు చెప్పు. నువ్వెట్టి పరిస్థితుల్లో కూడా వాడికి పాస్వర్డ్ ఇవ్వకు. ఏ వాడికి ఏంటే, రోషన్ అను. సర్లే అమ్మా, రోషన్కి పాస్వర్డ్ ఇవ్వకు. గుడ్. నువ్వు గాని వాడికి పాస్వర్డ్ ఇచ్చావో తెలిసిపోద్ది. ఎస్, ఇలానే దొంగడి ప్లేడు వాడు దానికి కరిగిపోయి పాస్వర్డ్ అడగడు. నువ్వు జాదు అయితే నేను కంత్రినే. ఏడుతున్నావు కానీ కళ్ళ నీరు రావట్లేదేంటే? పెద్ద జగత్కంత్రిలో ఉన్నాడు కదే మీ వాడు. అందుకే సరిగ్గా యాక్టింగ్ చేసి చావాలి. ఎంత బాగా చేసిన వాడు కనిపెట్టేస్తాడే. సో ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు, ఇంకో ప్లాన్ ఏదైనా చెప్పు. చెప్పు చెప్పు, ఏదో చెప్పు ఫాస్ట్గా. అడుగుతున్నాడు, చెప్పు సుధా. చెప్తున్నా ఆగు. ఈసారి చెప్పేది ఎలా ఉండాలంటే నేను కూడా భయపడాలి, అలా ఉండాలి. హా, వచ్చిందే. ఏంటది? ముళ్ళుని ముళ్ళుతోనే తీయనని కాన్సెప్ట్ విన్నావా? హా, ఇప్పుడు నువ్వు చేయాల్సింది కూడా అదే. అర్థం కాలేదే. సరేరా, నా ఇన్స్టా పాస్వర్డ్ ఏదో కావాలి. ఆ, నా పాస్వర్డ్ కావాలంటే నువ్వు నీ పాస్వర్డ్ ఇవ్వు. ఆ? ఇక చూడు, మీ వాడి మొహం ఫ్రెష్గా కాలిపోయిన కార్ ఇంజన్లా మలమలా మాడిపోతుంది. హే అవునే, నాకు ఆల్రెడీ కనిపిస్తుంది. నువ్వు మామూలుదానో కాదే. ట్విస్ట్ ఎలా ఉంది? నా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ కావాలంటే నీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ నాకు ఇవ్వు. ఆ? హా, ఏమి వద్దా? కావాలి. మరి చెప్పు. MIA ఖలీఫా. ఛీ, ఇంత దరిద్రుడు ఏంట్రా? అవును, నన్ను దరిద్రుడు అన్నో. అసలు నీకు మియా ఖలీఫా ఎలా తెలుసా? అంటే అది ఇప్పుడు నిన్నేమనాలి? షడప్. పాస్వర్డ్ కావాలా వద్దా? కావాలి, చెప్పు. ఒసే సుధా, వీడికి నేను పాస్వర్డ్ ఇస్తే దొరికిపోతానే. తెలుసు. మరి ఇందులో నువ్వేసిన ప్లానే ఉందా బొంగు? ఏముందే, వాడిని అకౌంట్లోకి లాగిన్ అయ్యేలోపే చార్జ్ అన్ని క్లియర్ చేసాయి. సింపుల్. సుధా, నువ్వు సూపరే, ఐ లవ్ యూ. సై, పాస్వర్డ్ చెప్పు.
అరే ఇన్స్టాలో నువ్వు పెట్టిన పోస్ట్కి ఎప్పుడైనా కనీసం 100 లైకులు వచ్చాయా? పోనీ ఎప్పుడైనా ఒక రీల్ చేసావా? పోనీ కనీసం యాడే నోట్లో ఎప్పుడైనా ఒక నోట్ రాసావా? రాలేదే హే. మరి నీకెందుకురా ఇన్స్టాగ్రాము? గుంటల కోసం మచ్చా. అబ్బా వచ్చేస్తారు మరి గుంట్లో. నన్ను నిన్ను అడిగావు కదా, నువ్వు ఎప్పుడైనా స్టోరీ పెట్టావరా? లేదు, అయినా నాకు స్టోరీ పెట్టడం రాదు మచ్చా. అప్ప వచ్చినా రాకపోయినా నాకు నీలా ఎక్స్చేంజ్ ఆఫర్ రాలేదు. నేను దాన్ని తీసుకోవడానికే వెళ్ళా. అది అయ్యిందిరా, కానీ నాకు కూడా రివర్స్ కొట్టింది. అరే ముల్లెళ్ళు ఆకు మీద పడ్డా, ఆకెళ్ళు ముళ్ళ మీద పడ్డా, బొక్క పడేది ఆకే. నువ్వు ఆల్రెడీ బొక్క పడి నాకువి వెళ్ళి ఆ బొక్కని పెద్ద చేసుకున్నావు. బొక్క నాకు పడుతుందో దానికి పడుతుందో చూసుకుందాం. పాస్వర్డ్ ఉందిగా. సర్లే లాగిన్ అవ్వు. ఒసే ఓటీపీ వచ్చింది, లాగిన్ అయిపోయాడు. ఇప్పుడు కాల్ కూడా వస్తుంది చూడు. ఏంటి ఓటీపీయేనా? హా, తీసుకో 9573. ఆల్ ది బెస్ట్. నీకు కూడా. ఓసే ఎందుకే వాడితో మాట్లాడుతున్నప్పుడు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు? కట్ చేసాక ఎందుకు భయపడుతున్నావు? నేను భయపడినట్టు వాడికి తెలిస్తే నా చాట్స్ చూడకుండానే దొరికిపోతానే. నువ్వెందుకు భయపడుతున్నావు బాబు? దీన్ని చూడాలనే కాన్సన్ట్రేషన్ కన్నా ఎక్కడ అతని అకౌంట్లో లాగిన్ అవుతుందన్న భయమే ఎక్కువగా ఉందిరా. నీకు దండం, ఎలాగో లాగిన్ అయ్యి కదా ఆ చాట్స్ ఓపెన్ చేయి. అశు ఎప్పుడు సెక్స్ చేసుకుందాం? నువ్వు ఆ రోషన్ గారికి ఎలా పడ్డావే? నేను నీకు బాగా చేస్తాను. నేను అనుకున్నట్టు అవ్వాలంటే పక్కాగా ముగ్గురు కావాలి. ఉసే చూసేసాడే. కూల్ మచ్చా కూల్. ఫస్ట్ లిఫ్ట్ చేయి, ఎందుకు చేసాడో తెలుస్తుంది కదా. పులిహోర పృథ్వీ 07. ఎవడే? చూసేసాడు. రోషన్ అది. నీ అమ్మ, నేను ఒక్కని సరిపోనే? ఆడితో పాటు ఇంకో ముగ్గురు కావాలా? అరే చెప్పేది వినరా. ఇప్పటి నుంచి నేను చెప్పేది నువ్వు విన్నాను తప్ప నీకు డైలాగ్ లేవు. ఇంకో చాట్ చూసి ఫోన్ చేస్తాను, నోరు మూసుకుని ఫోన్ పెట్టవే. అది మచ్చా. నువ్వు కూడా లాగిన్ అయ్యి వాడి చాట్స్ చూడవే, అప్పుడు తెలుస్తుంది వాడెంత పత్తి పల్పి ఆరెంజో. రోషన్ అకౌంట్ నేను చూడడం కన్నా ఎక్కడ వాడి నా అకౌంట్ మొత్తం చూసేది దొరికిపోతానే మన భయమే ఎక్కువగా ఉంది. మళ్ళీ చేస్తున్నాడే. లిఫ్ట్ చేసి మాట్లాడుకో, నాకు చెప్పకి. ఇంకా స్మోకర్ కింగ్ సాయి 143. ఎవడే? చూసావుగా, నువ్వే చెప్పు. ఛీ, చెత్త మొహందానా. ఏమన్నావే వాడితో? రోషన్ ఎందుకు పనికిరాడు? వాడికి అసలు ఎంజాయ్మెంటే తెలీదు. వాడితో బయటికి వెళ్దామన్నా మూడు రాదా? మరి ఇన్ని రోజులు ఎవరితోనే తిరిగావు? లేదంటే వాడు నాకన్నా బాగా తిప్పుతున్నాడా? అదేదో ఊరికే చెప్పారా? ఊరికే చెప్పిందంట్రా. రోషన్ నీకు కావాలని చెప్పలేదురా, అలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. రే రీజన్ కూడా ఉందంట్రా. ఏంటది? అది నేను చెప్పలేనురా. ఉంటే కదా చెప్పడానికి. రోషన్ నేను నిజంగా చెప్తున్నా, అది చెప్పడానికి ఒక రీజన్ ఉంది, బట్ అది నేను చెప్పలేనురా ఇప్పుడు. ఏ సోదాపే, ఇప్పటికే చాలా ఇయర్స్ అయింది కదా నాతో కలిసి ఉండి. బోర్ కొట్టినట్టుంది, అందుకే ఆడితో కలుపుతున్నావు. రే మర్యాదగా మాట్లాడు. ఓ అది కూడా కాదా? మరి ఇంకేమై ఉంటుందిరా? ఆహా, వాడితో ఉంటే డబ్బులు ఇస్తానన్నాడా? ఇంకో మాట ఎక్స్ట్రా మాట్లాడావా చెప్పుతో కొడతా నిన్ను. ఇంకో మాట తప్పుగా మాట్లాడినా ఎందుకు మచ్చా అంత మాట అన్నావు? తన గురించి నీకు అంతా తెలుసు కదా. నిజంగానే తప్పు చేసింది అనుకుంటున్నావా? నాకు అర్థం కావట్లేదురా. అశు వేరే వాడితో అలా మాట్లాడేసరికి
నా కంట్రోల్ ఆగలేదు. అలా అని నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తావా? మరి నా వల్ల కాలేదే. ఇన్ని డేస్లో ఏ రోజైనా ఆడిని ఒక మాట అన్నానా? అలాంటిదే ఆడిని ఇప్పుడు ఒక మాట అన్నానంటే ఓకే మచ్చా, నాకు అర్థమైంది. రోషన్కి నచ్చుతుందంటావా? ఓపెన్ చేయరా. అయినా అసలు నువ్వెందుకు భయపడుతున్నావే? ఆ చార్ట్ చదివితే చదవని, నువ్వేం తప్పు చేయలేదు కదా. చేయలేదు సుధా. కానీ రే విశాల్, 4th రోషన్ బర్త్డేరా. మేము రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత వాడు చేసుకోబోయే ఫస్ట్ బర్త్డేరా ఇది. దీన్ని ఎలా అయినా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలరా. కొంచెం నాకు హెల్ప్ చేయరా ఈ విషయంలో. బట్ రోషన్కి తెలియకూడదు, ఓకేనా? ఓకే అశ్విని, కానీ నేను రేపు ఢిల్లీ వెళ్తున్నా. మన సాగర్ ఉన్నాడు కదా, వాడికి అడుగు. వాడి నీతో బర్త్డే సెటప్ అంతా చేయడానికి హెల్ప్గా ఉంటాడు. అరే, ఆ సాయిగడికి నా పైన క్రష్ ఫీలింగ్ ఉందని చాలాసార్లు చెప్పాడురా. అలాంటిది ఇప్పుడు రోషన్ బర్త్డే కోసం వాడికి వెళ్ళి హెల్ప్ అడిగితే చచ్చినా చేయడు. రోషన్ గురించి ఇష్టం లేట్ మాట్లాడు. బర్త్డే రోషన్ అని కాకుండా వేరే ఇంకెవరిదో అని చెప్పి హెల్ప్ తీసుకో, సింపుల్. అరే సాయి, ఏంటి నాకు మెసేజ్ చేసావు? మీ రోషన్ గడు ఆన్లైన్లో లేడా? ఆ రోషన్ గురించి ఎందుకురా, వాడు పెద్ద వేస్ట్ గాడు. ఛీ, చెత్త మొహందానా. ఏమన్నావా వాడితో? రోషన్ ఎందుకు పనికిరాడు? వాడికి అసలు ఎంజాయ్మెంటే తెలీదు. వాడితో బయటికి వెళ్దామన్నా మూడు రాదా? నీకు కావాలని చెప్పలేదురా, అలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఇదంతా రోషన్కి ఎక్కడ తెలిసిపోతుందని భయపడుతున్నాను. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నానే, కానీ ఆ చార్ట్ చూసుండలేవే, నువ్వేం టెన్షన్ పడకు. ఐఎమ్ సారీ అశు. హ్యాపీ బర్త్డే రోషన్. మచ్చా, హ్యాపీ బర్త్డే మచ్చా. నువ్వు ఆ చాట్ చూసావని నాకు అర్థమైంది, అందుకే సారీ చెప్పు. సర్ప్రైజ్ ఎలానో ఫెయిల్ అయింది. ఫస్ట్ విష్ అయినా నేనే చేశానని హ్యాపీనెస్ ఉండాలి కదా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రోషన్. థ్యాంక్స్ అశు. అవును, నా ఇన్స్టాలోకి ఎందుకు లాగిన్ అవ్వలేదు? నమ్మకం. నువ్వు తప్పు చేసి ఉండవులే అని నమ్మకం. ఇఫ్ ఇన్ కేస్ చేసి ఉంటే నేను నీపై పెట్టుకునే నమ్మకాన్ని బ్రేక్ చేయకుండా ఉండటానికైనా నువ్వు ఇంకో తప్పు చేయకుండా ఉంటావు. నాతో కాకుండా వేరే అమ్మాయితో చాట్ చేస్తావా? చేయనురా. ఐఎమ్ రియలీ సారీ. ఇప్పుడే లాగౌట్ అయిపోతుంది. ఐ లవ్ యూ. అశు చాలా మంచి అమ్మాయిరా, నువ్వే అనవసరంగా అబద్ధం చేసుకున్నావు. బాబు, సినిమా అయిపోయింది కదా, పద కిందకెళ్ళి పడుకుందాం. సినిమా అవ్వలేదురా, ఇప్పుడే మొదలైంది. బాబు, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నా. ఆలోచించేలా చేసిందిరా. ఇంకా లైఫ్లో అలాంటి అమ్మాయిని వదులుకోకూడదు. సత్యం, వీళ్ళు ఎవడొచ్చుడు చూడు. పొద్దున్నే ఏమా చెప్పాను కదా, అంటులతో ఇంకో పనులు ఏమని ఉంటే చెప్తానని చెప్పాను కదా, వచ్చేస్తావేటి అలాగా? అవే అంటలతో కన్నం పెట్టేయగలరు. ఏ? నేను అంటలు తోముకునే అమ్మాయిని కాదు, అశు వాళ్ళ ఫ్రెండ్ని. ఎవరిది? ఓ సుధా, నువ్వా? హా, రోషన్ ఏడి? ఆ? సుధా వాయిస్లో ఉందే. ఇది వచ్చిందంటే అశు కూడా వచ్చే ఉంటుంది. నైట్ మనం ఆడి మాటలకి ఇప్పుడు సూపర్ సారీ చెప్పాలి. అశు వత్నా. రోషన్ అదేంట? నువ్వు ఇంతవరకు వచ్చావంటే సుధా కూడా అశు కూడా నా గురించి నీతో పాటు వచ్చే ఉంటుంది. ఫ్రేమ్లోకి ఎంట్రీ ఇమ్మను. అంత లేదు, ఫ్రేమ్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ముందు క్యారెక్టర్ ఉండాలిగా. అశు షూ ఆ పులిహోర పృథ్వీగాడితో తో లేచిపోయింది. అవును, నా ఇన్స్టాలోకి ఎందుకు లాగిన్ అవ్వలేదు? నమ్మకం.
అమ్మా నమ్మకం నమ్మకం హ్యాపీ బర్త్డే ఋషి నమ్మకం నమ్మకం. ఆ పులిహోర పృథ్వీగాడితో లేచిపోయిందా? ఎలా? ఆ పులిహోర గాడు వచ్చి తీసుకెళ్తే ఎందుకు? నిన్న దాని ఇన్స్టా పాస్వర్డ్ అడిగావుగా అందుకు. మరి నేనంటే నమ్మకం అమ్మకం ముత్తూట్ ఫైనాన్స్ మాట్లాడి చెప్పింది. అది నిన్న సుధా రేయ్, సుధా నేనురా. అశో బాధపడకు మచ్చా, నీకు సుధా ఉందిగా. అది నీకురా. రేయ్, ఏడు బాబు. ఇప్పుడు ఏడు పాపితే వెళ్ళిపోయిన తిరిగి వస్తుందా? చి వెళ్ళిపోయిన దాకా ఎవడైనా ఏడుస్తాడా? ఏడక ఏడుకొని లెక్క మొక్కలా అశు తిరిగి వచ్చి అని. నువ్వు 7 కొండలెక్కినా 7 సముద్రాలు దాటినా అది తిరిగి రాదు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? నాకు అశ్వితో పాటు ఇంకో ఫ్రెండ్ ఉంది, దానికి నీ పైన క్రష్ ఉంది, నువ్వంటే ఇప్పుడు చచ్చిపోతా అంటుంది. బాబాయ్ బుర్ర పాడైపోతుంది. నువ్వు సెట్ చేసుకుంటే లవర్ అవుద్ది, మళ్ళీ పాస్వర్డ్ అయితే పారిపోద్ది. ఇంకా ఇప్పటికే సొల్లు ఎక్కువైంది. తన ఫ్రేమ్లోకి పిలవా, నీకు పుణ్యం ఉంటుంది. సర్లే పాపా, ఎంట్రీ ఇచ్చామ్మా. ఏముంది? ఏముంది? తిన్నిలా కాదురా, తిన్ని చూడాలంటే గాలి రావాలి. గాలి వచ్చిన తుఫాన్ వచ్చిన అలాగే ఉంటుంది. అది చూసి ఎంత బొద్దుకుందో. బొద్దికి కాదురా, బుజ్జిగుంది. నీ కళ్ళు దొబ్బింది. అరే రే ఎల్లకి అదే వస్తుంది. రే ఇన్ని రోజులు మిమ్మల్ని ఇన్స్టాలో చూసి క్రష్ ఫీలింగ్ పెంచుకున్నా, కానీ ఇప్పుడు బయట చూసాక ఆ ఫీలింగ్ అంతా పోయింది. అంటే బయట అంత వరుసకున్నానా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. ఓహో సరసమా. రోషన్ రెడ్డి. తెలుసు. మీ పేర్లో ఫస్ట్ లెటర్ చెప్పండి, ఐల్ గెస్ యువర్ నేమ్. ఆర్. ఆర్ అంటే రేణు. కరెక్టేనా? హౌ డు యు నో? అసలు ఎలా చెప్పారు నా పేరు రేణు అని? అందమైన అమ్మాయిలకి రేణు అనే పేరు ఉండడం కామన్. ఇప్పుడు మీరు కూడా దాన్ని ప్రూవ్ చేశారు. ఓసే సుధా, మీ ఫ్రెండ్ పేరేంటే? నా కాబోయే గర్ల్ ఫ్రెండ్ పేరు తెలుసుకోవద్దా? అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలీదు, అప్పుడే గర్ల్ ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోయావా? నోరు మూసుకొని పేరు చెప్పే. రేణుశ్రీ. ఇప్పుడు నువ్వు పేరు చెప్పావుగా, నేను ఫిక్స్ అవ్వడం కాదు, వచ్చాక తనే నన్ను బాయ్ ఫ్రెండ్లా ఫిక్స్ అయ్యేలా చేస్తా చూడు. ఏడుజోలే. అది మ్యాటర్. రేణు హాయ్. దూతల ఎంట్రీ. ఏరా కలిసావా? కలిపాను. రే మచ్చా, దూరం నుంచి అంత అనిపించలే కానీ దగ్గర నుంచి బాగానే ఉందిరా. బాగుండటం ఏంట్రా, బ్రహ్మాండంగా ఉంది. మరి అశ్విన్ ఐశ్వర్య అన్నావు. ఈ రేణు దేశే అంట నీకేంటి? అయినా పాస్ట్ని పక్కనెట్టి ఫ్యూచర్ని ఫోల్డ్ చేసి ప్రెసెంట్ ఈ పిల్లతో గడిపాను వేరే లైఫ్. అంటే నేను కూడా గడిపోయినా. హ్యాష్ నేను ఒక్కనే. ఇదంతా నువ్వు పాస్వర్డ్ అడగనంత వరకే. అయినా ఈ పిల్లతో మాట్లాడాక మేము షిప్ ఎక్కిన పర్లేదు అనిపించిందిరా. షిప్? అదేనా రిలేషన్షిప్. షిప్ స్మూత్గానే వెళ్తుంది, కానీ నువ్వు పాస్వర్డ్ అడిగితేనే అల్ల కల్లోలం అయిపోతాయి. ఏంటి అంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు? సీక్రెట్ కదా, అందుకే సీక్రెట్గా మాట్లాడుకుంటున్నా. చెప్పాను కదా కొన్ని మాటలు పట్టించుకోకొని, అందులో ఇది కూడా కలిపే. చెప్పడం మర్చిపోయా, వీడి పేరు భాస్కర్, నా బెస్ట్ ఫ్రెండ్. నమస్తే అక్క. మీరంత స్లోగా సీక్రెట్స్ మాట్లాడినప్పుడే అనుకున్నా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. మీలో స్పార్క్నెస్ కాదు, షార్ప్నెస్ కూడా ఉంది. ఓ థ్యాంక్ యూ. సందు దొరికితే చాలు, పట్టకపోయిన దూరిపోతావే. ఇరికించుకుని దూరిపోలరా. యాక్చువల్లీ నాకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్. తెలుసు, సుధాయిగా. అయ్యో కంప్లీట్ చేయనివ్వండి. చెప్పండి. యాక్చువల్గా నాకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. డూనా అంటే అబ్బాయా? ఎస్, ఐ హ్యావ్ ఎ మేల్ బెస్టీ. ఏమైంది? షాక్ అయ్యారు. ఎందుకు?
చూడకూడని చూసినా వినకూడని విన్నా బాడీ షాక్ గురవుతుంది కదా, ఇది కూడా అంతే. ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ షార్ట్ ఫిల్మ్ లో రేణుక అనుకుంటే డీజే టిల్లు సినిమాలో రాధిక అయ్యేలా ఉందేట్రా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకోటి అనిపిస్తుందిరా. నాకు కూడా. అవునా? అదేంటో చెప్పు, తర్వాత నేను చెప్తాను. మెయిల్ బెస్ట్ ఉన్నంత మాత్రం ప్రతి ఒక్క అమ్మాయి రాధిక అవుతుందని రూల్ లేదు కదా. కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. అయినా ఈ అమ్మాయిని చూసాక అలా చేయదు అనిపిస్తుంది. మేమిద్దరం చాలా బెస్టీస్. ఎంతంటే గ్యాప్ ఇచ్చావు. గ్యాప్ ఇవ్వలే, వచ్చింది. ఆ గ్యాప్ని నువ్వే ఫిల్ చేసుకొని ఇండైరెక్ట్గా చెప్తుంది. ఇంతకీ నీ బెస్ట్ పేరేంటమ్మా? సాయి, సులభ్ కాంప్లెక్స్ సాయి 05. ఈ ప్రపంచంలో సాయిగాళ్ళే ఎందుకు అమ్మాయిలందరికి బెస్టెస్ అవుతారు? వీళ్ళు సాయిగాలు కాదు, బోగ్గాలు. సారీయే, అందరికి కాదు. ఎవడైతే లవర్ ఉన్నాడని తెలిసి కూడా బెస్ట్ అవుతాడో ఆడికి. అయినా సులభ్ కాంప్లెక్స్ 05 ఏంటి అసలు? అంటే సులభ్ కాంప్లెక్స్లో వర్క్ చేస్తాడు కదా, అందుకే సులభ్ కాంప్లెక్స్ సాయి. మరి 05 అంటే టాయిలెట్స్కి 5 రూపీస్ తీసుకుంటాడు కదా, అందుకే 05. బాబు 5 రూపాయలు అక్కడ పెట్టి పోసుకోవడానికి వెళ్ళు. వస్తే సుధా, ఏం మనిషివే నువ్వు? అమ్మాయిని తీసుకొస్తానని చెప్పి సులభ కాంప్లెక్స్ కడుక్కుందని తీసుకొస్తావా? బాబు అది నీకు చెప్పిందా సులభ్ కాంప్లెక్స్ కడుగుతుందని? దీన్ని వెళ్ళి నేనేమన్నా సాయిగడు వచ్చి కడుగుతాడు. దీనికి అదే కరెక్ట్. అయినా అమ్మాయిలకి మేలు బెస్ట్ ఉంటే నాకు నచ్చదని నీకు తెలుసు కదా. అది అందరూ అమ్మాయి లాంటిది కాదురా. వచ్చిందండి పెద్ద పనసకే. అందరు అమ్మాయిలు కాదంట. అరే అది కాదురా నేను చెప్పేది. నువ్వెన్ని చెప్పినా నేను అడగాలనుకుంది అడిగేస్తాను రా. ఏం అడుగుతారా? మీకు మేల్ బెస్ట్ ఉన్నాడని చెప్పిన తర్వాత నుంచి నాకు నీ మీద ఒక డౌట్ కూడా వేస్తుంది. ఏంటది? అది అడిగితే పోదు, చూస్తేనే తెలుస్తుంది. బాబోయ్, ఇదేదో తేడాగా ఉందేంటి? నాకు మీకు నీ ఇన్స్టా పాస్వర్డ్ కావాలి. ఏమండి ఏమండి ఏమైందండి? ఏమైందండి? ఎందుకు ఎడుతున్నారు? నా 10th క్లాస్లో ఎంతమందితో తిరిగానో అడగండి, చెప్పేస్తాను. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ని ఎన్ని మాటలైనా అనండి, భరిస్తాను. నన్ను అమ్మనా బూతులు తిట్టండి, సహిస్తాను. అంతేగాని ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మాత్రం అడగండి, ఇవ్వలేను. మిమ్మల్ని చూస్తే క్యూట్ అనుకున్నాను, మీతో మాట్లాడితే స్వీట్ అనుకున్నాను. ఇప్పుడు మీరు ఇన్స్టా పాస్వర్డ్ ఇవ్వకపోతే పెద్ద నాట అనుకుంటాను. ఛీ, వీడేంటి ఇలా లాక్ చేశాడు? నువ్వు ఇంత భయపడుతున్నావంటే సంథింగ్ ఏదో ఉందని ఇన్స్టాలో. ఉందీనా? అయినప్పుడు మన లవర్స్ కదా. ఇప్పుడే చూసుకున్నప్పుడు లవర్స్ ఏంటి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లే, నీకెందుకు? మీరు కొట్టుకునే ప్రాసెస్ లో ఉన్నారు కదా, మళ్ళీ ఆ మీద రివర్స్ అవుతారేంటి? మీకు దండంరా బాబు, మీలో మీరు కొట్టుకోండి. నేను నీకు కావాలా వద్దా? కావాలి. నువ్వు నాకు కావాలా వద్దా? కావాలి. ఇది నేను చెప్పాలి. నువ్వు కూడా నాకు కావాలే. అందుకే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నీ ఇన్స్టా పాస్వర్డ్ నీకు ఇవ్వాలి. అది అది మచ్చా, లాస్ట్ టైం అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారా? ఇప్పుడు అసలు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని చాట్సే ఉండకూడదురా, అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అలాగుంటే నీకు నీ రాకుమార్ దొరికిసినట్టే. రమా, సుమా, ఉమా, లత, శ్రీలత, ప్లే బాయ్ ప్రదీప, మచ్చా అబ్బాయి అకౌంట్రా. రే లాస్ట్ చాట్ ఏముందో చూడరా చూడరా. వస్తావా? ఆఫీస్కి వస్తావా? ఆఫీస్ రా. అరే ఇది నా లవర్, పడితే గిడితే నేను టెన్షన్ పడాలి, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావురా? మచ్చా నీ లవర్ నా లవర్ కదా. ఏయ్. అదే అదే నీ లవర్ నా చెల్లి కదా. నా చెల్లి గురించి నేను టెన్షన్ పడితే తప్పేంటి? అలా అన్నా బాగుంది. నెక్స్ట్ టైం ఉందో చూడు. సులభ్ కాంప్లెక్స్ సాయి 05 మనమే అమ్మ దొరికాడా దొరికాడా? ఓపెన్ చేయరు, ఓపెన్ చేయి. చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ. వాహ్వా వాహ్వా కొత్తగా ఉంది బొత్తిగా, నమ్మలేనంత ఇవింత ధీమ. వాహ్వా 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 వాహ్వా. ఒరే ఎర్రిగొర్రి, ఏట్రా వహ్వా వహ్వా? అది నువ్వే సినిమాలో పాటరా. అదేంటో రేణు, నేను చూడగా నా నోట్ల నుంచి కవిత్వాలు పైపిప్పులు నీళ్ళ ఫర్రమని తనుకొచ్చేస్తాయి. ఓ ఎందుకురా, నేనంటే అంత ఇష్టం బంగారం. బంగారమా? ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది చూడు. ఎలా చెప్పావే? ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అమ్మా. నాకు తెలిసినంత వరకు కాల్ లిఫ్ట్ చేయదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఎలారా? ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ బాబు.
నీ అమ్మ మళ్ళీ చేద్దాం ఉంటుంది. ఫోన్ రేణుకేనా? రేణుకే అయితే అవసరం లేదు, మేమే వచ్చేసాం. వచ్చిందిరా బంగారం. చూసేసాడే. అవునే, అసలు కంప్లీట్ సాయిగడ్ నీ మీద కవిత్వాలు వదులుతుంటే నువ్వు చీ కొట్టుకుంటా మురిసిపోయి బంగారం అంటున్నావంటే ఏంటి కథ? రోషన్ నేను కావాలని అనలేదు, అలా అనడానికి ఒక రీజన్ ఉందిరా. మచ్చా సేమ్ డైలాగ్ రా. రోషన్ నేను కావాలని చెప్పలేదురా, అలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. హుసే నీకు తలకిందులుగా తిరిగి దండం పెట్టమన్నా పెడతానే, కానీ నువ్వు దయచేసి ఒక రీజన్ ఉందని మాత్రం చెప్పకే. రోషన్ అది కాదని ఇంకా నేను మీ స్టార్టింగ్ ఆఫ్ ది చాటింగ్లోనే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. తొందరగా చూడు మచ్చా. నీకుందా ఇప్పుడు? రేణమ్మా, చెప్పురా. మొన్న మన హోటల్కి వెళ్ళాం కదా, ఎలా అనిపించింది? బాగుందా? బాగోపోవడమా? నువ్వేం చేసినా అద్దరిపోద్ది. అదిరిపోయిందా? అంత బాగా చేశాడా? రోషన్ అది కాదని ఇంకా చాట్స్ ఉన్నాయి రేణుకా. సరే గాని పెళ్లి గురించి మాట్లాడుకోలేదు. పెళ్ళేంట్రా? పెళ్ళా? అమ్మా నాకు చేసుకోవాలనే ఉందిరా, కానీ ఇంట్లో ఒప్పించడమే కష్టం అనిపిస్తుంది. వచ్చే పిచ్చిదానా, సులభ కాంప్లెక్స్ సాయి ఉండగా నీకు దిగిలేందుకే దండగా? ఒప్పిస్తావా? మీ ఇంట్లో వాళ్ళు నేను మేనేజ్ చేస్తాగా. ఓ నా బంగారం రా నువ్వు. సర్లే గాని ఇదంతా ఎవరికి తెలియని ఒక మెయిన్లీ రోషన్కి. రిమైనింగ్ చాట్స్ అన్ని డిలీటా? చాట్స్ అన్ని డిలీట్ చేసిందిరా నీ అమ్మ. పెళ్ళా? ఆడింట్లో ఒప్పిస్తాడా? రోషన్ అది కాదని ఛీ! మీ అమ్మాయిలకు ఒకటి సరిపడనే? ఎందుకు ఇద్దరు ముగ్గురు ఆడుకుంటారు? రోషన్ ప్లీజ్ విను. నీకు ఆ సాయిగాడు ఉన్నప్పుడు దీంతో నేనంటే క్రష్ బ్రష్ ఎందుకే మాటలు చెప్పావు? ఎందుకు వచ్చి కలిసావు? ఎందుకు నేనంటే పడి చచ్చిపోయేంతలా యాక్ట్ చేసావు? రోషన్ ప్లీజ్. ఓ వాడుకుని వదిలేద్దాం అనుకున్నావు కదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావో ఈ చంప మీద కూడా కొడతా. అరే నేను చెప్పేది విను అంటుంటే ఆపకుండా నీకు నచ్చినట్టు ఊహించేసుకుంటున్నావు. విను చెప్పేది. ఆ సాయి మాట్లాడేది మన పెళ్లి గురించి. అవును. సర్లే గాని ఇదంతా ఎవరికి తెలియని ఒక మెయిన్లీ రోషన్కి రా. రోషన్కి చెప్పవా? అదేంటి బ్రోక్ చెప్పకుండా ఎలా? రోషన్ అంటే నాకిష్టం రా, ఇది నా ఒక్కదానికే తెలుసు. అంటే చెప్పలేదా? అసలు కలవనే లేదు. కలవకుండా లవ్వేలానే? నా ఫ్రెండ్ సుధా ఉంది కదా, రోషన్ తన ఫ్రెండ్ అంట. ఒకరోజు తన గురించి చెప్పిందిరా. తనకొక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండేదంట. తన్ని ఎంతలా లవ్ చేసేవాడో, ఎంతలా కేర్ చేసేవాడో అన్నీ చెప్పేది. యాజ్ ఏ అమ్మాయిగా అలాంటి లవ్ అండ్ కేరింగ్ ఉంటే చాలా అనిపించింది. కైండ్ ఆఫ్ క్రష్ ఫీల్ కూడా క్రియేట్ అయింది. ఇదిగో ఒక 2 daysలో కలుస్తాం. కొన్ని డేస్ చాట్ చేసుకుని మరికొన్ని డేస్ డేట్ చేసుకుని అప్పటికీ నచ్చకపోతే లైట్ తీసుకునే అమ్మాయిలు ఈ జనరేషన్లో నువ్వు తన గురించి విని తనని ఇన్స్టాగ్రామ్లో చూసి తనకు తెలియకుండా తనతో లవ్లో పడ్డావంటే నువ్వు చాలా మంచి అమ్మాయి రేణు. ఇంట్లో వాళ్ళు నేను ఎలా అయినా ఒప్పిస్తాలే, ఫస్ట్ బ్రో ఒప్పేసుకుంటే అంతా సెట్. రేపు నువ్వు బ్రోని కలిసి నీ ఫీలింగ్ని ఓపెన్గా చెప్పు. నీలాంటి మంచి అమ్మాయిని ఎవరు వద్దనుకోరు, వదులుకోరు. ఇది రోషన్ జరిగింది. అసలు ప్రపోజ్ చేయకుండా ఇంట్లో పెళ్ళికి ఒప్పుకుంటారా అని ఆలోచించానేంటి అనుకుంటున్నావా? నువ్వంటే అంత ఇష్టం రోషన్ నాకు.
2 years అశ్వినితో రిలేషన్లో ఉండి ఒకే ఒకసారి తనని ఇన్స్టా పాస్వర్డ్ అడిగావని నీ నుంచి వెళ్ళిపోయిందంటే తప్పు చేసింది తను, నువ్వు కాదు. నీ గురించి చాలా తెలుసుకున్నాను రోషన్. ఫైనల్గా నీకు ఒక్కటే చెప్పాలి, ఐ లవ్ యూ రేణు. సంవత్సరాలు కలిసి ఉండి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్న డేస్ ఇవి. అలాంటిది నువ్వు వేరే వాళ్ళ నుంచి తెలుసుకొని నన్ను లవ్ చేసావంటే యు ఆర్ ద బెస్ట్. ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల లవర్స్ విడిపోవడమే కాదు, అప్పుడప్పుడు కలుగుతారని ఇప్పుడే తెలిసింది. జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్గా ఉంటుందని కాదు, చూడిదార్ వేసుకున్న ప్రతి అమ్మాయి స్లోగా ఉంటుందని కాదు. అలానే మేల్ బెస్టీ ఉన్న ప్రతి అమ్మాయి చెడ్డది అని కాదు, బెస్టీ లేని ప్రతి అమ్మాయి మంచిది అని కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ పర్స్పెక్టివ్. మనం ఎలా చూస్తే వాళ్ళు అలానే కనిపిస్తారు. అయినా నువ్వు తెలియనోడు మచ్చా. ఎందుకురా? అంటే నువ్వు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్ తీసుకున్నావు కానీ నువ్వు మాత్రం ఒకటి తప్పించుకున్నావు. పక్కనే ఉందరా. సారీ మచ్చా. నాకు నీకు నీ ఇన్స్టా పాస్వర్డ్ కావాలి.